ఎల్పీజీ కొరత నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 26 రోజులకు పెంచుతూ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా బెంగళూరులో గ్యాస్ కొరత, ఆటో ఎల్పీజీ క్యూలు పెరగడం, రీఫిల్లలో ఆలస్యం వంటి సమస్యలు తీవ్ర రూపం దాల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 14.2 కిలోలతో పాటు 10 కిలోలు, 5 కిలోల గృహ సిలిండర్లను తిరిగి బుక్ చేసుకోవాలంటే కనీసం 26 రోజుల వ్యవధి తప్పనిసరి. ముఖ్యంగా ఈ కాలాన్ని బుకింగ్ తేదీ నుండి కాకుండా సిలిండర్ డెలివరీ సమయంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన సమయం నుంచి లెక్కించడం వినియోగదారులకు కొత్తగా అనిపిస్తోంది. దీంతో చాలా మంది వినియోగదారులు బుకింగ్ సమయంలో రీఫిల్ నాట్ అలౌడ్ లేదా టెక్నికల్ ఎర్రర్ వంటి సందేశాలను ఎదుర్కొంటున్నారు. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా మాత్రం డిమాండ్, లభ్యత ఆధారంగా కొనసాగుతుంది. హోటళ్లు, వ్యాపార సంస్థలకు కొంతవరకు సరఫరా మెరుగుపడుతున్నప్పటికీ ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్పీజీ బంకుల వద్ద భారీ క్యూలు, కొన్ని చోట్ల తాత్కాలిక మూసివేతలు కూడా నమోదవుతున్నాయి.